హాయ్ ఫ్రెండ్స్, మేము పలావ్ చేయబోతున్నాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ బియ్యము 3 గ్లాసులు, 1.5 గ్లాస్ వచ్చేసి మామూలు బియ్యము, 1.5 గ్లాస్ వచ్చేసి బాస్మతి రైస్. బియ్యాన్ని కడిగి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలండి 1 గంట సేపు. హాయ్ ఫ్రెండ్స్, పలావ్కి కొత్తిమీర, వెల్లుల్లి, అల్లం, లవంగాలు, చెక్క చూడండి అన్నీ వేస్తున్నాము మిక్సీలో. టమాటో హాఫ్ వేస్తాం, కొద్దిగా వేయించుకోవడానికి, కొద్దిగా దాంట్లో ఎవరెస్ట్ పలావ్ మసాలా, షాహీ మసాలా కొద్దిగా హాఫ్ వేసుకుంటే చాలు. ఇంకా రుబ్బేసుకోవాలండి. గ్లాసులు బియ్యంకి వచ్చేసి 5 గ్లాసులు పోసుకోవాలండి నీళ్ళు. ఇప్పుడు 4 గ్లాసులు పోస్తున్నాను. తర్వాత అదంతా మసాలా వేసేటప్పుడు ఇంకో గ్లాస్ వేసుకుంటాను. ఇంకా 4 గ్లాసులు వేసుకోవాలి. రైస్ వేసుకున్నాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాం. పచ్చిమిర్చి ఇప్పుడు పుదీనా వేసుకున్నాము. రుబ్బుకున్నట్టు మేము ఈ మిశ్రమాన్ని వేసేద్దాం అందులో. కారం, పచ్చిమిరపకాయలు వేస్తాము, అందుకే కొద్దిగా వేస్తాము. నెక్స్ట్ మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఉడికించుకున్న మీల్ మేకర్స్, బఠానీ వేసి కలుపుకున్నాం.
మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడే నోరు ఊడిపోతుంది. వాయిస్ ఓవర్ 10 to 15 minutes ఇలా నూనెలో మగ్గించుకొని తర్వాత రైస్ కుక్కర్లో కలిపేసుకున్నాం. మిక్స్ చేసుకునేస్తాం రైస్లో. 3 గ్లాసులు బియ్యానికి అప్పుడే 4 గ్లాసులు పోసుకున్నామండి వాటర్. ఇప్పుడు ఇంకో గ్లాస్ పోసుకోవాలి. టోటల్ 3 గ్లాసులు బియ్యానికి 5 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. 6 వేసుకుంటే చాలా ముద్దగా అయిపోతుంది. అందుకే చూడండి, చూద్దాం. పలావ్ రెడీ. చూడండి, గుమగుమలాడే పలావ్ రెడీగా తయారైపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకొని తినేది. ఆనియన్స్, ఎర్రగడ్డలు చిన్న చిన్న ముక్కలు తరిగేసుకున్నామండి. క్యారెట్ తురుము, పచ్చిమిరపకాయలు కారం తగినట్టు వేసుకోవచ్చు. మేము వేయటం లేదు, పచ్చిమిర్చి వేయలేదండి. అలాగే మా ఇంట్లో కారం తక్కువ తింటాము. ఇవన్నీ కలిపేసుకున్నాను. దీని పేరు పెరుగు పచ్చడి. పెరుగు పచ్చడి చూడండి, ఇలా తగినంత ఉప్పు వేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే. తింటాను. వాళ్ళ